జై శ్రీరామ్. ఈరోజు నా వీడియోలో అంటే నవగ్రహాలలో నవధాన్యాలలో శనగలు నేను షార్ట్ కూడా పెట్టాను. ఖచ్చితంగా ఆహారంలో నవధాన్యాలను ఇంక్లూడ్ చేసుకుందామని ఖచ్చితంగా మీరు కూడా చేయండి. చాలా ఉపయోగాలు నాకు ఏంటంటే నేను చాలా బాగా దగ్గరగా గమనిస్తూ ఉంటాను అన్నమాట. ఆహార పదార్థం అంటే నా బాడీలో ఎట్లా అంటే అది చిన్న రియాక్షన్ అయినా సరే, ఎక్కడన్నా బాడీలో కొంచెం ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే అక్కడ చిన్నగా వేడి అయ్యేది కూడా, వేడి గాలి ఆ చిన్న శరీరం కాలికి ఇక్కడ నీరు వచ్చింది, ఇక్కడ వాతమైంది, అంత బాగా గమనిస్తాను. బొబ్బర్లలో అట్లా గమనిస్తే తెలుసుకున్నది, బొబ్బర్లలో బాడీలోని వాటర్ని తీసేసే శక్తి ఉందని. ఎంత అద్భుతమైన విషయం. బార్లీ ఓకే, అంతకన్నా ఎక్కువ వాటర్ని తీసేసే గుణం బొబ్బర్లలో ఉన్నదని ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. శనగపప్పు అంటేనే కడుపుబ్బరం అట్లా అంటాం కదా మనం, కానీ దాంట్లో మన దగ్గర ఉంటుంది కదా అల్లం, పచ్చిమిర్చి, ఇంగువ. నేనేం చేశానంటే కొంచెం అది నల్ల ఉప్పు కొద్దిగా, అది జీలకర్ర వేసేసి మిక్సీ వేసేసి దోశలు వేసాను, ఆనియన్స్ కోసేసాను. అసలు ఎట్లా అంటే ఆమ్లెట్ కూడా పనికిరాదు, అంత టేస్టీగా ఉంది. అందుకే చెప్పేది, మన పెద్దవాళ్ళు చెప్పారంటే నేను అనేది. అందుకే నాకేమీ ఇక్కడ బొట్టు పెట్టుకున్నానంటే నేను ఇది హిందూ ధర్మానికి గొంతవ్వాలి అంతే. అదేదో నా సొంత అభిప్రాయాలు నేను అంత గట్టిగా చెప్తాను, ఎందుకంటే అమ్మమ్మ కాలం నాటి చిట్కాలు పనికొచ్చినప్పుడు, అమ్మమ్మ కాలం నాటి ఆహార పదార్థాలు పనికొచ్చినప్పుడు అమ్మమ్మ కాలం నాటి దేవతలు ఎందుకు పనికిరారు? అవును, నేను హిందువుని, దాని గురించి మాట్లాడతాను. అది అసలు చెప్పాను కదా, నా వీడియోలు ఒక్కరు చూడకపోయినా నో ప్రాబ్లం అంతే. నాకు భగవంతుడి గురించి చెప్పడమో, మంచి విషయం చెప్పడమో అంతే. గురువారాన్ని అసలు ఎందుకు, మొన్న ఆషాఢ మాసం పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమ అని ఎంతమందికి తెలుసు? దాన్ని ఎంతలా మార్చేశారంటే, ఒక ఇంట్లో దేవుడి గదిలో దేవతా విగ్రహాలు 90% లేడీసే తీసుకొస్తారు. నాకు ఎంత బాధ అంటే, నాకు తెలిసిన కామాక్షులు, అద్భుతమైన కామాక్షులు, ఎంతో ఓపిక, ఎంతో సహనం, ఎంతో కష్టపడే తత్వం, నలుగురిని ఎంతో ప్రేమించే తత్వం, ఇంత మంచి గుణాలు ఉన్న వాళ్ళు కూడా, ఇంత బాగా పూజలు చేసేవాళ్ళు కూడా వదిలేశారు. వదిలేసి ఎలా అంటే, నాకు ఇక్కడే ఉండేది నా ఫ్రెండు, మా వదిన, అసలు చెప్పకూడదు పేరు, నా పేరులో మొదటి పేరే. అది ఎట్లా మారిందంటే వెంకటలక్ష్మి. మగాళ్ళైతే వెంకట, ఆడవాళ్ళైతే వెంకటలక్ష్మి. ఇది అమ్మమ్మలు తాతయ్యలు పెట్టింది కాదు. ఆయన అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే, ఇది సనాతన ధర్మం. అంటే కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉంది. నువ్వు ఒక వంశంలోనో ఒక గోత్రంలోనో నువ్వు వచ్చావంటే కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నది కాబట్టి ఇవాళ నీకు వెంకట గోవిందుడు తెలిసాడు. నువ్వు కొత్తగా సాయి శివ, సాయి కృష్ణ ఎందుకు? అల్లా మాలిక్ అంటే నీ తల్లిని, తల్లులకి తల్లిని, గోమాతని, అంత సమానత్వం ఎందుకు? నమ్మకం ఎలా అవుతుంది? భగవంతుడు అనేది నమ్మకం కాదు, అది సంప్రదాయం, ఆచారం. నువ్వు ఉండేది ఇంత పీరియడే, నీకేం అధికారం ఉంది కోట్ల సంవత్సరాల నుంచి వచ్చే సంప్రదాయాన్ని? ఇప్పుడు ఒక నెల ఉంటావా, ఒక అరగంట తర్వాత ఉంటావా, ఒక గంట తర్వాత ఉంటావా, ఒక రోజు తర్వాత ఉంటావా, ఒక నెల, ఒక సంవత్సరం, 10 సంవత్సరాల తర్వాత ఉంటావా? మరి నీకేం అధికారం ఉంది? కొన్ని కోట్ల సంవత్సరాల వెనకమాలు ఉన్నారు పెద్దలు, కొన్ని కోట్ల సంవత్సరాల ముందున్నారు జనరేషన్లు. వీళ్ళందరికీ తండ్రి ఆయన మన తల్లిదండ్రులు, తాత ముత్తాతలు పోగొట్టకుండా తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళు ఆయన మనకు తెలుసు. మనం పోగొడితే మనం కొత్తగా ఒకరిని తీసుకొస్తాం, మన పిల్లలు ఇంకొకరిని తీసుకొస్తారు. ఇంత నేనేమనేదంటే, మనకే కాస్త కూస్తో కొంచెం ఐడియా ఉండి సరే తీసుకొచ్చాం, కొన్నాళ్ళు పెట్టాం, తప్పు దిద్దుకోవాలి కదా. గాంధీ అంతటి వాడి గురించే మొన్న వచ్చింది కదా ఆస్కార్కి వెళ్ళే సినిమా, ఆయన ఫోటో లేదు. ఎందుకు లేదంటే వివరించాడు ఆయన. ఈ మాధ్యమాల ద్వారా మంచి ఎలా తెలుస్తుందో చెడు అలానే తెలుస్తుంది. ఒక వ్యక్తిని మనం పూజించాలి, పూజించకూడదు అనేది మనకు తెలిసినప్పుడు దాన్ని దిద్దుకోవడంలో తప్పేముంది? నవధాన్యాలని దిద్దుకోవాలి, ఖచ్చితంగా దిద్దుకోవాల్సిందే. ఎందుకంటే మన తాత ముత్తాతలు అత్యుత్సాహం చూపకుండా నమస్కరించారు కాబట్టి మనకి వాళ్ళీన తెలిసాడు. మనం కూడా ఒక అడుగులు తడబడి ఉండొచ్చు, తెలియకపోవచ్చు, నలుగురితో వెళ్ళొచ్చు. నేను వెళ్ళాను కొన్ని రోజులు, చెప్పానుగా. ఆయన అంటూ తెలిసిన తర్వాత ఆ రోజు నుంచి నాకు ఆ వ్యాసునికి నమస్కారం చేయడమే. ఆ తర్వాత అసలు గురువులు ఎవరిని పూజించాలి? ఆదిశంకరాచార్యుల వారు కైలాసం వెళ్ళి 4 లింగాలు తీసుకొచ్చి, 4 లింగాలని 4 పక్కన పెడితే ఈ దక్షిణాన్యాయపీఠ అధికారిగా భారతీ తీర్థ మహాస్వామి ఉన్నారని, మనకేదన్నా తల్లి తండ్రి వీళ్ళిద్దరూ కూడా మన దగ్గర లేనప్పుడు శైవ సాంప్రదాయంలో మనం నమస్కరించి అడగవలసింది ఆదిశంకరాచార్యుల పరంపరలో భారతీ తీర్థ మహాస్వామి వారికి. మన తెలుగువారు ఆయన, ప్రజెంట్ ఆయన. ఇద్దరు అరిగెళ్ళి నమస్కరించాలి. అసలు ఎంతమంది తెలుసాడు? వ్యాస పౌర్ణమికి వ్యాసుడు తెలియదు, ఈ దక్షిణ భాగానికి పీఠాధిపతి తెలియదు. అసలు సరే, పీఠాధిపతి దగ్గరికి వెళ్ళాలి, ఆదిశంకరాచార్యుల వారి ఫోటో పెట్టుకుని నమస్కరిస్తే సరిపోయిద్దిగా. సాక్షాత్తు గోవిందుడికే నమస్కరిస్తే సరిపోయిద్దిగా గురువుగా. గురువారం గురువుని నమస్కరించడం, దక్షిణామూర్తి స్వరూపమైన శివస్వరూపానికి నమస్కరించడం, వ్యాసుడికి నమస్కరించడం. మనం అసలు 4 రుణాలతో పుడతామని, మనుష్య రుణం, దేవతా రుణం, ఋషి రుణం, భూత రుణం. మనుష్య రుణం అంటే మన తోటి వారితో మన బాధ్యతగా ఉండడం, దేవతా రుణం అంటే దేవతార్చన ఖచ్చితంగా చేయడం పొద్దున్నే, ఋషి రుణం అంటే వ్యాసుడు
అసలు వ్యాసజనం ఎంత అద్భుతంగా ఉంటుంది. క్షణాల్లో పుట్టారు ఆయన. ఆయన జననం తెలుసా? ఆవిడ తల్లి పేరు మత్స్యగంధి, యోజన గంధి అంటే ఆవిడ శరీరం నుంచి వచ్చిన వాసన యోజనం దూరం వచ్చేదంట. తెలుసుకోండి, తెలుసుకొని చెప్తే బాగుంటుంది. తెలుసుకోకుండా సరే అయిపోయింది, మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే అంతా సమానత్వం అనేది ఏం లేదు. కొంచెం లోపలికి వెళ్తే అంతా సమానత్వం అని వాళ్ళ దగ్గరికి కొంచెం అనే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎంత ఘోరంగా దూషిస్తారంటే వాళ్ళ ఇంట్లో, వాళ్ళ ప్రార్థనల్లో, వాళ్ళ పనుల్లో, దేవాలయం ముందు ఇట్లా కొవ్వుతో దీపాలు ఉంటాయి. అసలు ఆవు నెయ్యి అంత గడ్డగట్టిద్దా? ఏ సీజన్లో గడ్డగట్టిద్ది? ఎండాకాలం కూడా గడ్డగట్టిద్దా? ఎవరు తయారు చేస్తున్నారు? మన తల్లి ఆవుల్ని, ఆ గేదెల ఎముకలు వేసి అసలు ఎందుకు ఆ దీపాలు పెట్టాలి? ఆ రూపాయి ఎక్కడికి వెళ్ళిపోతుంది? మన భక్తి పేరుతో మనం చేసే పూజ పేరుతో మన రూపాయి ఎక్కడికి వెళ్తుంది? తెలుసుకోవాలి కదా. దేవుడి దయ వల్ల కాస్తో కూస్తో ధైర్యం ఉన్న మహాతల్లులు వాళ్ళ ఇంట్లో ఎక్కడికి ఎప్పుడు బయటికి వెళ్ళిన మహాతల్లులందరూ గొంతులు విప్పి మాట్లాడుతున్నారు. మాట్లాడియండి. ఆ గొంతులన్నీ హిందూ ధర్మానికి, గోవుకి గొంతు కావాలి. జై శ్రీరామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.